ఇంటర్మీడియట్లో ఏ కోర్సులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు. ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి? మనం చూస్తే ఈ +2 అయిపోయిన తర్వాత అందరూ అంటే ఇంజనీరింగ్ అనగానే కంప్యూటర్ సైన్స్ ఇదందరికీ తెలిసిన విషయమే. సో ఇటువైపుగా జనరల్గా ఎంపీసీ చదివిన పిల్లలు అటువైపు వెళ్తుండగా మనం చూస్తుంటాం. కానీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఒక కొత్త అవకాశం కల్పిస్తుంది. ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ చదవండి, సిఈసీ చదవండి, హెచ్ఈసీ చదవండి, ఎనీ +2 ఎంఈసీ చదవండి, ఏది చేసినా కూడా మీరు నెక్స్ట్ మీరు చూసినట్టుగైతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్గా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది బిఎస్ కంప్యూటర్ సైన్స్. సో ఆ డిపార్ట్మెంట్లో డీన్తో మాట్లాడదాం. రైట్, మరిన్ని విషయాలు ఆ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు ఇంటర్మీడియట్లో ఏ కోర్సులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు. ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు? మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి? మనం చూస్తే ఈ +2 అయిపోయిన తర్వాత అందరూ అంటే ఇంజనీరింగ్ అనగానే కంప్యూటర్ సైన్స్ ఇదందరికీ తెలిసిన విషయమే. సో ఇటువైపుగా జనరల్గా ఎంపీసీ చదివిన పిల్లలు అటువైపు వెళ్తుండగా మనం చూస్తుంటాం. కానీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మనకి ఒక కొత్త అవకాశం కల్పిస్తుంది. ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ చదవండి, సిఈసీ చదవండి, హెచ్ఈసీ చదవండి, ఎనీ +2 ఎంఈసీ చదవండి, ఏది చేసినా కూడా మీరు నెక్స్ట్ మీరు చూసినట్టుగైతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్గా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది బిఎస్ కంప్యూటర్ సైన్స్. సో ఆ డిపార్ట్మెంట్లో డీన్తో మాట్లాడదాం. రైట్, మరిన్ని విషయాలు ఆ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు